సేమ్ ఇంట్లో నీట్గా బట్టలు ఉతికేసి ఐరన్ చేసి పెట్టేసినట్టు ఇక్కడ మాకు కూడా యూనిఫామ్ నీట్గా ఉతికేసి ఐరన్ చేసి పెడతారు. సో అలా యూనిఫామ్ చేంజ్ చేసుకోవడంతో మా డే అనేది స్టార్ట్ అవుతుంది. అందరికీ షెఫ్ అనగానే కుకింగ్ మాత్రమే గుర్తొస్తుంది. కాకపోతే మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ మీ టేబుల్ పైనకి రావడానికి వెనకాల దానికి సంబంధించిన వర్క్ చాలా జరుగుతుంది. ఈ వీడియోలో అదే చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ వర్క్స్ గురించి చెప్తాను. ఈ వీడియో ఒక పాడ్కాస్ట్లో అనుకోండి. ఎలాంటి జాబ్స్లో అయినా డిఫరెంట్ షిఫ్ట్స్ అనేటివి ఉంటాయి కదా, మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. అలాగే కుకింగ్ ఫీల్డ్లో కూడా డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. కాకపోతే టర్మినాలజీ డిఫరెంట్గా యూజ్ చేస్తాం. లైక్ ఓపెనింగ్ షిఫ్ట్, క్లోజింగ్ షిఫ్ట్ అలా. సో నార్మల్గా ఈ రెస్టారెంట్ టైమింగ్స్ ఫర్ సపోజ్ 12 hours ఉందనుకోండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 to నైట్ 12 వరకు. సో 12 hours వర్క్ అనేది ఎవరికి ఉండదు. యూజువల్గా 9 hours లేదా ఓవర్ టైం చేస్తే 10 hours ఉంటుంది. సో మార్నింగ్ 12కి ఎవరైతే ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి వస్తారో వాళ్ళని ఓపెనింగ్ షిఫ్ట్స్ అంటారు. అండ్ ఎవరైతే నైట్ 12 తర్వాత ఆ క్లోజింగ్ వరకు ఉంటారో వాళ్ళని క్లోజింగ్ షిఫ్ట్ పీపుల్ అంటారు. సో ఓపెనింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 1కి రెస్టారెంట్ స్టార్ట్ అనుకోండి, వాళ్ళు ఒక 3 hours ముందు వస్తారు. లైక్ దానికి సర్వీస్కి కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి, లైక్ సాసెస్ కావచ్చు, మీట్ కావచ్చు, ఇంగ్రీడియంట్స్ దానికి సంబంధించిన అవి రెడీ చేసుకోవడానికి వస్తారు. అలాగే నైట్ షిఫ్ట్ వాళ్ళు మొత్తం సరిగ్గా క్లీన్ చేసేసి సెక్షన్లో ఎక్కడి అక్కడ లైక్ ఐటమ్స్ చిల్లరవి అలా పెట్టేస్తారు లోపల. అండ్ స్పూన్స్, బౌల్స్, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి. సో అవన్నీ క్లీన్ ఏరియాకి ఇచ్చేస్తారు స్టీవార్డ్ టీమ్కి. సో అవన్నీ మళ్ళీ తెచ్చేసి నీట్గా ఎక్కడివి అక్కడ అరేంజ్ చేసేసేయాలి. అలా టైం లిమిట్ లోపే అన్నీ అరేంజ్ చేసేసి పెట్టేసుకోవాలి, సర్వీస్ టైంకి ఇబ్బంది అవ్వకుండా. వన్స్ సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత ఓపెనింగ్ షిఫ్ట్ వాళ్ళతోని క్లోజింగ్ షిఫ్ట్ వాళ్ళు ఒక 2 hours or 3 hours తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు. వన్స్ ఓపెనింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కొందరు వచ్చిన ఆర్డర్స్ కుక్ చేయడానికి ఉంటారు అక్కడ సెక్షన్లో. అండ్ కొంతమంది వెనకాల వెళ్ళి ఇంగ్రీడియంట్స్ రెడీ చేయడము, నైట్ వరకు సరిపడేంత, లేదా రేపటికి ఇంకా సాసెస్ ఏమేమి కావాలి అవి రెడీ చేసి పెట్టుకోవడం. కొన్ని ఉంటాయి సాసెస్ లైక్ అప్పుడు లైక్ ఓన్లీ 1 or 2 daysకి మందం సరిపడేంత చేయడానికి ఉంటాయి. కొన్ని ఉంటాయి లైక్ ఒక 1 month స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ సాసెస్ కూడా ఉంటాయి. వాటి లైఫ్ స్పాన్ యూజువల్గా ఎక్కువ ఉంటాయి. సో అందుకే అది బల్క్ బ్యాచ్లో చేసి పెట్టేసుకుంటారు 1 monthకి సరిపడేంత. సో మాది గ్రిల్ సెక్షన్ కాబట్టి మాకు మెయిన్గా పని వచ్చేసి మీట్తోనే ఉంటుంది. లైక్ పౌల్ట్రీ కావచ్చు, మీట్, రెడ్ మీట్, ల్యామ్, ఏదైనా సరే ఆ మీట్ ఏవైతే మాకు అక్కడ డిషెస్ ఉంటాయో దాని రిలేటెడ్గా ఆ మీట్ని క్లీన్ చేసేసి పోర్షన్ చేసి పెట్టుకోవాలన్నట్టు. ఇది గ్రిల్ సెక్షన్ కదా, సో మెయిన్గా వచ్చేసి మనకి ఇది చార్కోల్తోనే హీట్ దానిపైన కుక్ చేస్తాం అన్నట్టు. సో అలా చార్కోల్ అయితే రెడీ చేసుకోవాలి. ఒక 1.5 hour ముందు చార్కోల్ని మనం ఫైర్ చేసి పెట్టేస్తే ఎగ్జాక్ట్గా సర్వీస్ టైం వరకు ఫైర్ అనేది రెడీ అయిపోతుంది మనకి. మీరు ఏ ఫైన్ డైన్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా యూజువల్గా ఎట్లా ఆర్డర్ చేస్తారు, ఫస్ట్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్, ఫైనల్గా వచ్చేసి డెజర్ట్ లేదా బేవరేజెస్ ఏదైనా అట్లా ఆర్డర్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏది ఆర్డర్ చేసినా కూడా దానికి సపరేట్గా సెక్షన్ అనేది డివైడ్ ఉంటుంది. అందులో పర్టికులర్గా దానికి వర్క్ చేయడానికి వాళ్ళు మాత్రమే ఉంటారు. వేరే సెక్షన్ వాళ్ళు అందులో మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వరు అన్నట్టు, ఎందుకంటే వర్క్ డిస్టర్బ్ అవుద్ది. ఫర్ సపోజ్ మీరు ఏదైనా సలాడ్ ఆర్డర్ పెట్టుకున్నారు అనుకో, దానికి కోల్డ్ సెక్షన్ అంటాం అన్నట్టు. సో దానికి సలాడ్ చేయడానికి 2-3 people ఉంటారు, వాళ్ళు ఓన్లీ సలాడ్ రిలేటెడ్వే చూసుకుంటారు. సో అట్లా ఏదన్నా స్టార్టర్స్, ఏదన్నా ఫ్రై ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, ఫ్రైయింగ్ సెక్షన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ ఐటమ్స్ రిలేటెడ్గా చూసుకుంటారు. సో మెయిన్ కోర్స్లో ఏదన్నా చికెన్ కానీ ల్యామ్ కానీ ఏదన్నా ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి గ్రిల్ నుండి, అది మా సెక్షన్కి వస్తుంది మెయిన్ కోర్స్లో, అది మేము కుక్ చేసి ఇస్తాము. అట్లా డిఫరెంట్ కుక్ చేయడానికి డిఫరెంట్ సెక్షన్స్ అనేటివి ఉంటాయి. లాస్ట్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు, ఓ డెజర్ట్ ఆర్డర్ చేస్తారు, దానికి సపరేట్గా పేస్ట్రీ సెక్షన్ ఉంటుంది. బేవరేజెస్కి ఆ బార్ టెండర్ నుండి వస్తుంది. అలా ఆ పర్టికులర్ సెక్షన్స్లో కూడా మళ్ళీ వర్క్ అనేది పొజిషన్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో కూడా సీనియారిటీ బట్టి వాళ్ళకి పొజిషన్స్ అనేటివి అలౌట్ చేస్తారు. దాని ప్రకారమే శాలరీస్ కూడా ఉంటాయి. సో 5 star లేదా 7 star హోటల్స్లో లేదా ఫైన్ డైన్ రెస్టారెంట్స్ ఇలాంటి వాటిలో
వాళ్ళు హైజీన్ మంచి ప్రాపర్గా మెయింటైన్ చేసి ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి మంచి హయ్యర్ శాలరీ ఉన్న పొజిషన్ షెఫ్స్ని హైర్ చేసుకుంటారు కుక్ చేయడానికి. లైక్ బేసిక్గా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వాళ్ళు లైక్ కామీస్ అంటారు, కామీ 3, కామీ 2, కామీ 1. సో వాళ్ళు జస్ట్ ఏంటంటే ఓన్లీ ఇంగ్రీడియంట్స్ రెడీ చేయడము, సాసెస్ ప్రిపేర్ చేయడము, ఇట్లాంటి వర్క్ చూసుకుంటారు. సో ఇందులో పొజిషన్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ చిన్న పొజిషన్లో ఉన్న కామీస్ అనేది లైక్ పెద్ద పొజిషన్ సీనియర్ షెఫ్స్ అవ్వటానికి వాళ్ళు చేసే వర్క్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా చేస్తే చాలు. లైక్ ఒక సీనియర్ షెఫ్ ఉంటాడు, హెడ్ షెఫ్ అన్నట్టు, ఇక అన్ని షెఫ్స్ అందరికీ అతను ఇన్ఛార్జ్ అన్నట్టు. సో అతను ఎప్పుడు రౌండ్స్లో ఉంటూనే ఉంటాడు, మనం చేసే వర్క్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. సో నువ్వు చేసే చిన్న వర్క్ అయినా సరే అది ప్రాపర్గా హైజీన్గా చేయడానికి ట్రై చేస్తే చాలు, అది వాళ్ళు నోటీస్ చేస్తారు. సో వాళ్ళే ఛాన్స్ ఇస్తారు, ఓకే ఇతని దగ్గర క్యాపబిలిటీ ఉంది, చేయగలుగుతాడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వన్స్ వాళ్ళే ఛాన్స్ ఇస్తారు, లైక్ ఇన్ఫ్యాక్ట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఎట్లా కుక్ చేయాలి, ఇది ఏంటిది, దీని టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి, ఎట్లా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటిది, ఇవన్నీ నేర్పిస్తారు. అలా అని ప్రతి ప్లేస్ మనకి అలాగే ఫేవరబుల్గా ఉంటుంది అని కూడా అనుకోవద్దు. కొన్ని ప్లేసెస్లో సీనియర్ షెఫ్ ఎలా ఉంటాడు అంటే సెల్ఫిష్గా ఉంటాడు, వాటితో నాకు పని అయిపోతే సరిపోద్ది అంతే అని అనుకుంటాడు. సో అట్లాంటి వాళ్ళు మన గ్రోత్ గురించి ఆలోచించారు అన్నట్టు. సో అట్లాంటి దగ్గర ఏం చేయాలి, మనమే ఎక్స్ట్రా అవర్స్ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మన డ్యూటీ అవర్స్ 9 అవర్స్ అనుకోండి, 10 అవర్స్ అనుకోండి. సో ఎక్స్ట్రా 2 అవర్స్, ఆ 10 అవర్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా 2 అవర్స్ మనం బ్యాక్గ్రౌండ్లో చేసే వర్క్ కాక సెక్షన్లోకి ప్రాపర్ కుకింగ్ ఏరియాకి వచ్చి సీనియర్ షెఫ్స్ ఎట్లా చేస్తున్నారు చూసి దానిలో నుండి డౌట్స్ అడిగి, వీలైతే లైక్ ఎప్పుడైనా రష్ లేని టైంలో మనం ట్రై చేయడము, అట్లా ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ మన తరపు నుండి మనం ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటే అట్లీస్ట్ అట్లా సెల్ఫిష్గా ఉన్న సీనియర్ షెఫ్స్ మిడిల్లో మనకి గ్రోత్ ఉండకపోయినా ఆ వర్క్ అట్లా నేర్చిపెట్టుకుంటే అది నెక్స్ట్ మనకి ఏ ప్లేస్కి వెళ్ళినా, ఇంకా డిఫరెంట్ రెస్టారెంట్, డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ కంట్రీకి ఎక్కడికి వెళ్ళినా అది యూజ్ అనేది అవుతుంది. సో అట్లా ఇందులో గ్రోత్ అనేది మనం కామీస్ నుండి లైక్ సీనియర్ షెఫ్స్కి అవుతాం, శాలరీ కూడా దాని వైజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇక ఫైనల్గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మాది ఎలా అంటే, యూజువల్గా ఏ రెస్టారెంట్కి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కుకింగ్ చేయడం అనేది మీకు కనిపించదు, ఆ వర్క్ కిచెన్ ఏరియా అనేది లోపల ఉంటుంది కదా. సో మాది ఏంటిదంటే గ్రిల్ సెక్షన్ కాబట్టి అది లైవ్లో పెట్టారు అన్నట్టు. సో లైవ్లో ఎలా అంటే, ఇప్పుడు మీరు కూర్చొని డైన్ చేసే టైంలోనే అట్ ది సేమ్ టైం మేము కుక్ చేసేది చూడొచ్చు కూడా అన్నట్టు లైవ్. సో అట్లాంటి ప్లేసెస్లో అలా డిస్ప్లేస్ కూడా ఉంటాయి షోకేస్కి. సో ఇలా డిస్ప్లే అయితే డైలీ మార్నింగ్ ఫస్ట్ అరేంజ్ చేయడం ఉంటుంది. ఇక వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక సెక్షన్ ఇక స్టార్ట్ అవుతుంది, ఇక సర్వీస్ టైం అయింది అన్న టైంలో అందరైతే ఫస్ట్ తినేస్తారు. నేను వర్క్ కొంచెం చేసేసి మిడిలో లేదా అంత అయిపోయిన తర్వాత అక్కడ ఏదైతే బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుందో అది తినేస్తాం. యూజువల్గా అయితే డైలీ మార్నింగ్ కార్న్ఫ్లెక్స్, పీనట్ బటర్, మిల్క్, బాయిల్డ్ ఎగ్ ఇలా ఉంటుంది. సేమ్ హాస్టల్స్లో లాగానే డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ మెన్యూ ఉంటుంది, ఆ మెన్యూ బట్టి ఇక చేస్తారు వాళ్ళు. ఇప్పటిదాకా మీరు చూసిన వర్క్ అంతా జస్ట్ 1 అవర్ వర్క్ మాత్రమే, ఇంకా 8 to 9 అవర్స్ వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది.